ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళ సాయంలాగా ఇప్పుడు ఈ నష్టపరిహారం రేపు పంట కోసుకుంటానికి నూర్చుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ పొలం గట్టుకి వెళ్ళిన పాపాన లేదు. కొంతమంది అయితే న్యూజిలాండ్ వెళ్ళారు. తుఫాన్ టైంలో చాలామంది ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు. మరి అక్కడైతే క్రికెట్ కూడా ఏమి లేదు. అక్కడ దేనికోసం వెళ్ళారో తెలియదు. న్యూజిలాండ్ వెళ్ళారు, ఇక్కడ వదిలేసేసి. ఇవాళ నేను చూడండి, అక్కడ పడిపోయిన పొలాలు చూడండి. అది నష్టపోయింది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, మనం అందరికీ చెయ్యాలని అన్నీ రాయించేవాడు అధికారులకు సూచనలు ఇచ్చి. అలాగే 14-18 అని ఒక విత్తనం ఊడ్చారు, అది నుంచునే ఉంటుంది. దీనికన్నా ఎక్కువ నష్టం జరిగింది దానికి. నేను గట్లంటే వెళ్ళాను కాబట్టి ప్రత్యేకంగా చూశాను నేను దాన్ని. అక్కడ ఈ పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటంతో ఓస వేసేసింది, అంటే పుల్లుకాయ అయిపోయింది. పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటం వల్ల పుల్లుకాయ అయిపోయి కనీసం పడిపోయిన ధాన్యమైనా 20-25 బస్తాలు వస్తుంది. ఇది 15 నుంచి 20-21 బస్తా కూడా రావట్లేదు. ఈ నష్టం జరిగింది, ఇలా ఉందని చెప్పి నేను పొలం గట్ల మీద అధికారులతో మాట్లాడితే దీన్ని రాయాలి మీరు అని అంటే, మాకు ఆర్డర్స్ లేవండి, ఏదైతే పడిపోయిందో ఆ పడిపోయిందే రాస్తాం, ఇది నుంచుంది కాబట్టి మేము రాయం, మాకు శాటిలైట్ సర్వే జరుగుద్ది, ఆ శాటిలైట్ జరిగేటప్పుడు మేము ఇది రాస్తే ఇది నుంచున్నది కదా ఇందుకు రాశారని నేను చెప్పే అధికారులకి, కలెక్టర్ గారికి, వాళ్ళకి ఫోన్ ఎత్తలేదు. నేను ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా నేను మీకు అధికారులందరికీ విన్నపిస్తున్నాను, మీరు ఒక సైంటిస్టుని పొలాలకు పంపండి. ఇక్కడ ఏదైతే 14-18 ఉందో చాలా నష్టం ఎక్కువ జరిగింది, అది నుంచినే బాగా కనపడుతుంది, కానీ ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదని చెప్తే పట్టించుకున్న పాపాన్ని లేదు. ఇవాళ రైతు అది 20 కూడా రావట్లేదు, 15 నుంచి 18 అలా వస్తున్నాయి ఎకరానికి. ఇవాళ కనీసం పెట్టుబడులు ఇవాళ పడిపోయింది, కానీ ఈ 14-18 ఏది కూడా పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో ఉన్నది. మరి ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, మీ ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు బాధ అరణ్య రోదన కింద ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలో వేసే ముందే ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగానికి అంతటికీ కూడా ఆయనే డబ్బు కట్టి, మరి ఇన్సూరెన్స్ ఈ రోజున కోట్లాది రూపాయలు మనకి రైతులకు వచ్చే కార్యక్రమం జరిగేది. కానీ ఇవాళ మీ నిర్లక్ష్యం, మీ రైతాంగం పట్ల మీరేమీ చూపకుండా ఇటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, ఇటు సివిల్ సప్లై మినిస్టర్ కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ మీరు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ. ఈ ప్రకృతి వైపరీత్యాలకి రైతు తట్టుకోలేరు. మీరు ఏదైతే బ్యాంకుల్లోని తీసుకున్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలు రైతులే చాలామంది ఉన్నారు, బ్యాంకు లోన్ తీసుకోకుండా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఏమైపోవాలని అడుగుతున్నాను. మీరు ఏదైతే పెద్ద పెద్ద ఆసాములు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తించింది, అది కూడా రూపాయిలో 10 పైసలు కూడా అవ్వదు. 90% పీపుల్స్ ఇవాళ ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఏ రకంగా ఈ రైతుల్ని నిర్లక్ష్యం చేశారనే దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ పంటను కాపాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్థిరీకరణను ఒక 3,000 కోట్లు పక్కన పెట్టి, ఏ పంట అయినా నష్టం వస్తే ఆ పంటకి ఆయనే కొని మార్కెట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కొని ప్రభుత్వం ద్వారా కొనిపించి బయటికి తీసుకెళ్ళి అమ్మించే కార్యక్రమం కూడా చేశారు. రైతున అన్ని పంటలకి ఆయన అండగా దండగా నిలిచేవారు. ఇవాళ మీరు దేనికి నిలబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్ర బౌల్, మరి రైస్ బౌల్ అనేవారు, ఆంధ్ర బౌల్ రైస్ బౌల్, కానీ దాన్ని ఏం చేశారు? మీరు నిర్లక్ష్యం చేశారు. ఇవాళ